బ్యాచిలర్స్ కోసం సింపుల్ చికెన్ కర్రీని తీసుకొచ్చాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కేజీ చికెన్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 3 స్పూన్ల కారాన్ని, రుచికి తగినంత ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని, 2 స్పూన్ల ఆయిల్ని, 1/2 కప్పు పెరుగుని వేసుకొని ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత స్పైసెస్ని, ఆనియన్ని, పచ్చిమిర్చిని వేసుకొని మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి 50% వరకు ఉడికించాలి. మనం వాటర్ వేయకుండానే మంచిగా ఈ విధంగా మనకు గ్రేవీ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని 1 టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే 1 టీ స్పూన్ కోకోనట్ పౌడర్ని వేసేసుకొని మూత పెట్టేసి మంచిగా చికెన్ ఉడికించుకోండి. చికెన్ ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. చికెన్ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.